పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి రావడం, హైదరాబాద్లో మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం, ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, ప్రగల్భాలు చేయడం, దీని వెనకాల బీజేపీ స్కెచ్ ఉంది అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని వెనకాల నిజంగా బీజేపీ స్కెచ్ ఉందా లేదా అనేది ఒక్కసారి మనం చూద్దాం. అంటే జరిగినటువంటి సంఘటనలు ఆధారంగా చేసుకొని మనం ఒక విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఇక్కడ తెలంగాణలో వచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం వెనకాల బీజేపీ స్కెచ్ ఉందా లేదనే విషయానికి వస్తే మనం చూస్తూ ఉన్నాం. గత ఒక వారం నుంచి కానీ 2 వారాల నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, ఇక్కడ హైదరాబాద్ ఏరియాలో కొంతమంది జర్నలిస్టులము అని చెప్పేసి ముసుగులో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే పడని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆయన ఇక్కడికి వస్తే మా రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి భయపడే వాళ్ళు కావచ్చు. ఈ విధంగా కొంతమంది ఏంటంటే ఆయన మీద విషం కక్కడానికా లేకపోతే ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ గత వారం 2 వారాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆయన పైన పడి ఏడడం, ఆయన అది చేశాడు ఇది చేశాడు, ఆఖరికి ఒక చెరువుని కబ్జా చేశాడనే స్థాయికి కూడా అక్కడికి వెళ్ళి ఏదో అక్కడ విశ్లేషిస్తున్నాము, అక్కడ బీర్ బాటిల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి రకరకాలుగా వీడియోలు చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు గత 2 వారాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత భారీ ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా మరి బీజేపీ స్కెచ్ ఉందన్నప్పుడు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా అంటే బీజేపీ పార్టీ నుంచి ఎందుకు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు ఆయనకు మద్దతుగా ఎవరు కూడా మాట్లాడట్లేదు, గలం వినిపించట్లేదు. ఒకవేళ మీరన్నట్టు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం వెనకాల బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ స్కెచ్ ఉందంటే ఆయన మీద ఇంత భారీ ఎత్తున విమర్శలు వస్తున్నప్పుడు, విమర్శలని కాకుండా భారీ ఎత్తున బూతులు తిడుతూ మాట్లాడినప్పుడు కనీసం ఒక్కళ్ళైనా కూడా చీమ కుట్టినట్టు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు బయటకు వచ్చి అరే ఆ విధంగా కాదు మీరు ఎందుకు తిడుతున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఏ ఒక్క బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? సరే ఆయనకు సపోర్ట్గా కాకుండా కనీసం ఆయనకు నెగిటివ్గా అయినా కూడా ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇక్కడిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఆయన్ని పొగిడే వాళ్ళకు సపోర్ట్ చేయట్లేదు, ఆయన కూడా సపోర్ట్ చేయట్లేదు. మరి దీని వెనకాల నిజంగా బీజేపీ పార్టీ ఉంది అని మీరు అనుకుంటున్నారా? సో ఆ మాత్రం కూడా ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఏది నోటికి అనిపిస్తే ఏది మైండ్లో అనిపిస్తే అది మాట్లాడడం అనేది ప్రజెంట్ చాలా సర్వసాధారణం అయిపోయింది అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దాని గురించి వీడియోలు పోస్ట్ చేయడం, ఇది సర్వసాధారణంగా అందరికీ కామన్గా అయిపోయింది. అసలు నిజాలు ఏంటనేది తెలుసుకోకుండా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడమైనా, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడమైనా దీని వెనకాల ఆయన స్వయంగా వచ్చి మాట్లాడేటువంటి తీరు మాత్రమే ఉంది. ఆయన వెనకాల ఎవరు వచ్చి మాట్లాడించడం కానీ, బీజేపీ స్కెచ్ కానీ, ఇంకా ఏ పార్టీ కానీ ఎవరు కూడా ఏ నాయకులు కూడా లేరు. ఆయనే స్వతహాగా వచ్చి ఏర్పాటు చేసుకున్నారు, దానికి పర్మిషన్ దొరకలేదు, ఆయన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు, ఆయనే మాట్లాడుకున్నారు. ఇక్కడ కంప్లీట్గా ఆయన యొక్క భావం, ఆయన యొక్క భావోద్వేగం, ఆయన మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా సొంతంగా ఆయన మాట్లాడేటువంటి మాటలే. సో ఆయన లోపల ఏముంది, ఆయన మనసులో ఏమనుకున్నాడు అది మాత్రమే మాట్లాడారు. సో ఆయన మాట్లాడిన మాటల్లో తప్పు ఉందా రైట్ ఉందా అనేది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో మరి దాన్ని అందరూ కూడా జడ్జ్ చేయడానికి ఖచ్చితంగా ఇప్పుడు కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలు చాలామంది వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు కూడా. సో ఇప్పుడు తెలంగాణ అనేది మీ అయ్య జాగీరా అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దాన్ని కూడా ఇట్లా అంటే తెలంగాణ ప్రజలందరినీ కూడా అన్నాడు అనే విధంగా అవును బరాబర్ మాది అని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉన్నారు. ఓకే ఆ విధంగా బరాబర్ తెలంగాణ ప్రజలది తెలంగాణ. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఎవరైతే ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారో వాళ్ళని మాత్రమే ప్రశ్నించారు, ఏమిది మే అయ్యా జాగీరా అని చెప్పేసి. సో దాన్ని కూడా చిన్న విషయాన్ని కూడా గమనించకుండా ఆయన మీద రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి పొలిటీషియన్స్ కూడా కనీసం ఆలోచన చేయకుండా మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటి, పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఆయన ఇక్కడికి రావడం వెనకాల బీజేపీ స్కెచ్ కానీ బీజేపీ పార్టీ కానీ లేదు. ఆయన స్వతహాగా సొంతంగా వచ్చి మాత్రమే మాట్లాడారు.